ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, శ్రీకృష్ణుని తలపులు మదిలో కదలాడితే అలాంటి హృదయం ఎలా ఉంటుంది అని అడిగాడు ఒక గ్రామస్తుడు. అయినా పరమాత్ముని శ్రీకృష్ణుని ప్రేమలో మైమరచి ఆనందించి పరవశించి మురిసి తడిసి అందులో లీనమైతే కానీ ఆ వర్ణించడం వీలు కాదు. అది అనంత సామాన్యమైనది, అంత సులభంగా మాటల్లో చెప్పలేము. మురళీకృష్ణుని యొక్క మోహన మురళీగానానికి ప్రకృతే పరవశించింది. భూమాత ఆనందంగా విరబూసింది. ఆమె దివ్య సౌందర్యానంతా కూడా ఆ పరమాత్మ ముందు నిలిపేసింది. ఎటు చూసిన బృందగానాలు, 9 గీతాలు, వికారమణుల మనోవిలాసాలు కూడా. వారు శ్రీకృష్ణనామం వింటూ ఉంటే, ఆ వేణుగానం వింటూ ఉంటే ఇక వారు ఎలా ఉన్నారో మైమర్చిపోతారు, పరవశిస్తారు, ఆనందిస్తారు, పరమానందం చెందుతారు. శరీరం మీద దుస్తులు ఉన్నాయో లేవో కూడా తెలియదు. అలా గోకులంలో ద్వాపరంలో అంత ఆనందాన్ని అనుభవించారు. మాటలతో చెప్పగలుగుతారమ్మా. మైమర్పించేటటువంటి మురళీ గానము ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే, రాధాదేవి యమునా తీరంలో కూర్చొని వేచి ఉంది. శ్రీకృష్ణుని రాకకై ఎదురు చూస్తూ. అయితే అక్కడికి వచ్చిన ఇంకొక గోపికామణి ఇలా చెప్తుంది, రాధా, నీ అమాయకత్వం కానీ అలా చూడు చూడుమదే రాధా, చూడుమదే రాధా, బృందావనిలో నందకిశోరుడు అందముగా వీక్షించే లీలం, చూడుమదే రాధా. మురళీ కృష్ణుని మోహన గీతికి పరవశమైనవి లోకములే, విరబూసినవి పొగడలు పొన్నలు పరిమళ మెగసెను మలయా నిలమున సోలెను యమున, చూడుమదే రాధా దేవి, చూడుమదే. నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయ్యారి, తానొకడైన తలకొక రూపై, తానొకడైనా తలకొక రూపై. ఇలా రాధా యమునా తీరంలో వేచి ఉంది. ఆయన బృందావనంలో గోపికామణులతో విహరిస్తా ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి రాసలీలలు పరమాత్మని మైమరిపిస్తాయి. మనవల్ని మైమరిపించి మురిపించి మోహన సౌందర్యానికి దాసోహం అనిపిస్తాయి. స్త్రీలైనా పురుషులైనా ఆయన అతి దివ్య మోహన సౌందర్యాన్ని చూసి పరవశించని వారంటూ ఎవరూ ఉండరు. నిజమైన ప్రేమ అంటే రాధాకృష్ణుడిది. అది ప్రేమ, స్నేహం, పవిత్రమైన అనుబంధం. అంతేకాని మరేమి వారి మధ్య ఉండదు అనేది ఇదివరకు అందరూ చెప్తున్నదే మనము వింటున్నది. కనుక రాధామాధవ కేళి విలాస ఘటనలు అనేకం ఉన్నాయి, పరవశించిపోయే సన్నివేశాలు అనేకం ఉన్నాయి. గోపికాంతలతో కూడా ఆయన ఎన్నో వారి యొక్క కోరికలను తీర్చి పరమానందపరిచారు. పరమానందభరితుడు, ఆనందానికి మారుపేరు మోహన రూపు గోపాలుడు, నందగోపాలుడు, యదువంశభూషణుడు, యదుతిలక మనోభిరాముడు. కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.